అది నిరోధ రూపం. ఎలాగో అంటే వాళ్ళు అలా వచ్చినప్పటికీ వాళ్ళు పరిపూర్ణంగా సిద్ధి పొందారు. అది ఎలాగంటే ఒట్టి కామం నువ్వు మట్టిలో వేస్తే, అంటే ఒక విత్తనాన్ని తీసి మట్టిలో వేస్తే మొలకెత్తుతుంది. అలాగే మన యొక్క కామన ప్రపంచం వైపు వేస్తే కర్మలుగా జన్మలుగా మొలకలెత్తుతాయి. కానీ అదే విత్తనాన్ని భర్జిత క్వథిదాధానా నిప్పుసెగకి వేయించి మట్టిలో వేసినా అది మరి మొలకెత్తదు. అందుకు ఈ కామనలు ఇవి నాకు అర్పణ చేసిన వాడు మరి మొలకెత్తడు, అంటే మరి వాడు జన్మించడు, వాడి కర్మబంధనములు లేవు అని ఎంత చక్కగా చెప్పాడు. అందుకే మత్కామా రమణంజారం మత్స్వరూపా విదో బలాహ బ్రహ్మమామపరం ప్రాపు సంగాచ్చత సహస్రశ. వారు ఏ విధంగా నా దగ్గరికి వచ్చినప్పటికీ వారి భావం నా దగ్గరికి తెచ్చే ఒక వేగం అయ్యిందంతే తప్ప వారు నా దగ్గరికి చేరేటప్పటికీ తద్భావ శూన్యులైపోయారు, భావాతీత స్థితిని చేరుకున్నారు. అందుకు వారు ఎవరిని పొందారంటే బ్రహ్మమైన నన్ను, పరంబ్రహ్మమైన నన్ను పొందారు. దేనిలో? సంగాత్. గొప్ప మాట చెప్పాడు, నా యొక్క సంగము చేత, నా యొక్క సాంగత్యము చేతనే వాళ్ళు అలా పొందేరు సుమా అని ఇంత అద్భుతంగా వివరించి వాళ్ళకి మాహాత్మ్య జ్ఞాన విస్మృతి ఉంది అనుకోవడం అపవాదు సుమా అని చెప్పాడు. పైగా భాగవతంలో కృష్ణుడు మరొక మాట చెప్తున్నాడు వాళ్ళ గురించి. అధ్యాత్మ శిక్షయా గోప్య ఏనం కృష్ణేన శిక్షిత తదను స్మరణధ్వస్త జీవకోశాస్తమజ్జగన్. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఈ మాయావరణం నుంచి బయటపడాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారే, మరి నన్ను అనుస్మరణ చేసేవాడికి ఆ మాయావరణం నుంచి జగద్గురువుని నేను దాటించనని చెప్పు అన్నాడు పరమాత్మ. అందుకు వాళ్ళకి తప్పకుండా ఆ విధంగా అనుగ్రహించాడు స్వామి అని స్పష్టంగా చెప్పాడు. అందుకే తద్విహీనం జారాణామివా నాస్త్యేవ తస్మిన్ తత్సుఖ సుఖిత్వం అని 2 సూత్రములు 23, 24 సూత్రాలు చూడండి. ఇది కూడా గోపికాతత్వాన్ని చెప్తున్నాడు. వారిలో భగవద్వా మాహాత్మ్యము పట్ల మరపు లేదు అని మనకి 22వ సూత్రంలో చెప్పి, తద్విహీనం ఒకవేళ భగవత్ యొక్క స్మృతి వాళ్ళకి లేకపోయినట్లయితే జరాణామివా వాళ్ళు జారుల వంటి వారే, అంటే వ్యభిచరించేటువంటి వారి వంటి వారే అయ్యేవారు. కానీ వారు అలాంటి వారు కారు, ఎందుకంటే భగవద్ మాహాత్మ్య విస్మృతి వాళ్ళకి లేదు గనక అనేది. ఎందుకు అనేది ఇంతవరకు ప్రమాణాలతో మనం చెప్పాం. ఈ సూత్రం ద్వారా ఈయన రుజువు చేస్తున్నాడు. అయితే జారుల్లా లేరని నువ్వు ఎలా చెప్తున్నావు? స్వామిని అధరామృతం కావాలి, నువ్వు మమ్మల్ని గాఢంగా ఆలింగనం చేసుకోవాలి, ఈ మాటలన్నీ వింటే ఒక జారిని ఇవా అని కల్పిస్తున్నా కదా అంటే కాదని చెప్తున్నాడు. నాస్తి ఏవా తస్మిన్ తత్సుఖ సుఖిత్వం నాస్తి ఏవా. ఎందుకంటే అలా అనుడుకోవడానికి వీల్లేదుట. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే జారిణీ స్థితికి, వ్యభిచరించే వారి స్థితికి, గోపికల స్థితికి తేడా చూపిస్తున్నాడు ఇక్కడ. జారిణులు వారి సుఖాన్ని వారు కోరుకునేవారే తప్ప అవతలి వారి సుఖాన్ని కోరుకునేవారు కారయ్యా. ఇక్కడ ఏ గోపిక తన సుఖాన్ని తాను కోరుకోలేదు. వాళ్ళు ఎల్లవేళలా కృష్ణ సుఖమే తమ సుఖం అనుకున్నారే తప్ప కృష్ణుని నుంచి ఏదో సుఖాన్ని వారు ఏనాడు కోరుకోలేదు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, అర్పణ అర్పణ అర్పణ. మరొక విషయం వాళ్ళకి తెలియదు. తదర్పిత అఖిలాచారత అదొక్కటే తప్ప మరొకటి తెలియదు. వాళ్ళు ఆయన సుఖాన్నే కోరుకున్నారు. చిట్ట చివరికి వారేమైపోయినా వారు పట్టించుకోలేదు. లేకపోతే కాళీ సర్పం కృష్ణుడిని గట్టిగా బంధించేస్తే కొన్ని అపశకునాలు కనిపించేట నందవ్రజంలో. ఇక్కడ కాళింది మడుగులో సర్పం కృష్ణుడిని బంధించాడన్న వార్త వాళ్ళకి తెలియదు. అసలు అపశకునాలు కనిపించే అక్కడ కథ చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడు. అప్పుడు ఇది చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడే, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి పిలవలేదు. ఎందుకంటే పిలవాలనే జాస కూడా వాళ్ళకి లేదు. కృష్ణుడిని పాము చుట్టేసిందే అని ఏడుస్తూ కూర్చుని పేరు వాళ్ళు అన్ని మర్చిపోయి. అయితే వాళ్ళ ఏడుపు ఎలాంటిదంటే అంతవరకు నారాయణ నువ్వుండగా మాకు భయం ఏముందని ఆయన మహిమను పొగిడారు వాళ్ళు. ఎలాగంటే ఆ కాళింది విషజలాన్ని తాగి కొన్ని దూడలు, కొందరు గోపకులు మరణించారు అక్కడే. వెంటనే కృష్ణుడు వాళ్ళని చూసేట. చూసిన వెంటనే ఈక్షణామృతధారలు ఎలమి కురిసే, ఆయన చూపుల నుంచి అమృతధారలు కురిసి వాళ్ళు లేచి కూర్చున్నట్ట. అలా లేచి కూర్చుని కృష్ణుడిని కీర్తిస్తూ ఉండగానే ఉండండి జలాన్నంతటి అమృతం చేస్తానని చెప్పి దూకాడు ఆయన. ఆ దూకిన వెంటనే ఆ లీలామానుష విగ్రహుడు ఏం సంకల్పించుకున్నాడో కానీ ఆ కాళీ సర్పాన్ని చుట్టి గట్టిగా పట్టుకుందిట. ఆయన నిశ్చేష్టుడే అలా ఉండిపెట్ట లీలగా. అప్పుడు అంతవరకు మహాత్మ్యాన్ని తెలిసి పొగిడిన వీళ్ళు అంత మహాత్మ్యాన్ని మర్చిపోయారు. ఎందుకంటే ప్రేమ మరిపించింది. ఎందుకంటే పెద్దవాడు అయిపోయాడు వాడు, పిల్లవాడు చక్కగా అమెరికాలు గిరిపాలు అన్నీ తిరిగి వచ్చేస్తున్నాడు. వాడు మన ఊరు వచ్చాడు చూడడానికి, వాడు హైదరాబాద్ వచ్చాడు, తోవలో విశాఖపట్నం వెళ్దామని బయలుదేరాడు. ఒరే జాగ్రత్తగా తోవలో కారు అది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు, డబ్బులు అవి జాగ్రత్తగా చూసుకొని. నువ్వు లేకుండా అమెరికాలు గిరికాలు తిరిగి వచ్చిన వాడు హైదరాబాద్ వచ్చి విశాఖపట్నం దాకా వెళ్ళడా? నువ్వెందుకు
అలా చెప్తున్నావు అంటే నీ పిల్లవాడి సమర్థత మీద నీకు అపనమ్మకం కాదు, నీ పిల్లవాడు సమర్థుడని నీకు తెలియక కాదు, వాడి మీద నీకున్న ప్రేమ. అవునా లేదా? అలాగే ఇక్కడ వీళ్ళకి తెలియక కాదు, ఆ ప్రేమ తెలియనట్టుగా చూపించింది. అంతేగాని ఇప్పటికీ చిన్నపిల్ల అన్నా నేను ట్రైన్ ఎక్కడి చేత కదా అని వాడు అంటాడా అండి? సరేనమ్మా జాగ్రత్తగానే ఉంటానులే అంటాడు. ఎందుకంటే ప్రేమ అని తెలుసుకుంటాడు కనుక నీ లోకంలోనే నీకు కనిపిస్తుంది ప్రేమ యొక్క లక్షణం. మరి పరమాత్మ దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు? అందుకు వాళ్ళు ఏడుస్తూ కూర్చుడిపోయారు అక్కడ. ఈ లోపల అపశకునాలు కొన్ని కనిపించాయి. అపశకునాలు కనిపించగానే నందవ్రజంలో ఉన్న మందలన్నీ కదిలొచ్చాయి. మందలంటే ఆవుల మందలే కాదు, గోపెమ్మల మందలు, గోపకుల మందలు, గోప బాలుర మందలు, మందలు కదిలొచ్చేస్తున్నాయి. ఏటొస్తున్నాయి? కృష్ణుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటున్నారట. ఎందుకు? అపశకునాలు కనిపిస్తే నా ఇంట్లో ఏమయ్యిందో అని బాధపడాలి, నా పిల్లాడికి ఏదైనా అయ్యిందో అని బాధపడాలి, లేక నాకు ఏదైపోతుందో అని భయపడి జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గర పరిగెత్తాలి. కానీ వీళ్ళు ఇన్ని అపశకునాలు కనిపిస్తే కృష్ణుడికి ఏమైపోయిందో అనుకున్నారండి. అంటే అర్థం వీళ్ళ దృష్టిలో చెడు అంటే కృష్ణుడికి ఏదైనా ఆపద కలిగితే చెడు, వీళ్ళ దృష్టిలో సుఖం అంటే కృష్ణుడు ఆనందంగా కళ్ళ ముందు ఉండడమే సుఖం. కనుక అపశకునం కనిపిస్తే కృష్ణుడికి ఏమైందో అని పరిగెత్తారంటే వాళ్ళ భక్తిలో ఇసుమంతైనా మన స్థాయికి ఎదిగేమా? అందుకే ఒకసారి నారదుడు బృందావనంకి వచ్చి గోపికలు వాళ్ళందరినీ చూసి వాళ్ళతో ఆడుతున్న కృష్ణుడిని చూసి కొంతసేపు పరవశించారు, అది బిగ్గరగా ఏడ్చట. ఈ గోపికలందరూ మహర్షిని నువ్వేంటయ్యా ఏడుస్తున్నావు అంటే, ఈ ముక్తి పొందేమనేవాళ్ళు, వైకుంఠానికి చేరిపోయేమనేవాళ్ళు ఎంత కోల్పోయారయ్యా. నిన్ను ఈ బృందావనంలో వీళ్ళందరితో ఆడుతున్న ఇంత నవ్యమనోహరమైన నీ మాధుర్యాన్ని ఎవడూ ఆస్వాదించలేకపోతున్నాడే, ఆహా వాళ్ళు ఎంత కోల్పోయారో అన్నట్టండి. అందుకు ముక్తి కంటే గొప్పదైనటువంటి ఆ ప్రేమభక్తి గురించి ఇంత అద్భుతంగా చెప్తున్నారు. అందుకు వాళ్ళకు సుఖం దేని అందుండి తత్సుఖ సుఖిత్వం, ఆయన సుఖంలోనే వాళ్ళు సుఖిస్తున్నారు, కానీ వాళ్ళకంటూ సుఖం లేదు. పైగా పొద్దుట్లేచి ఆ కృష్ణుడిని తలంచుకుని చల్లలు అవన్నీ చిరికిన తర్వాత మగవాళ్ళు మొదలైన వారు మేతకు వెళ్ళినప్పుడు కృష్ణుడితో పాటు వెళ్ళారు. అక్కడ ఎలాగో కలుస్తారు. వీళ్ళు ఇళ్లల్లో ఉన్నారు, వాళ్ళ ధర్మం ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అన్ని ధర్మాలు చేస్తున్నారు. కానీ ఏడుపంతా అటు ఉందిట. ఆ కృష్ణుడు పాపం అడవిలో తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడో ఎలాగో, ఏం వెళ్ళినవాడు బాగా ఉన్నాడా? రోజు వెళ్ళొస్తున్నాడు. ఎందుకు అలా అనుకోవడం? తృణశిలాంకురైసీదతీతి నక్కలిల్లతమ్మనక్కాంతగచ్చతి. ఓ భగవానుడా, నువ్వు ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరితో పాటు వీళ్ళెవరికి కాళ్ళకి చెప్పులు లేవు కనుక నీకు చెప్పులు లేకుండానే వెళ్ళిపోయావు పాపం. ఆ వెళ్ళినప్పుడు ఆ తోవలో ఏ రాళ్ళు గుచ్చుకున్నాయో, ఏ ముళ్ళు గుచ్చుకున్నాయో, ఏ గడ్డి పరకలు గుచ్చుకున్నాయో, ముళ్ళన్నా బాధ లేదు, తృణ అట, తృణములు ఏ గరికలు కోసుకున్నాయో పాపం నీ పాదాలకి అని ఏడుస్తుందయ్యా మా మనస్సు. ఒక్కసారి ఆ పాదాలతే మా హృదయం మీద గట్టిగా పెట్టుకుని స్పర్శ చేస్తాం. అసలు మా హృదయపు కాఠిన్యం నీ మెత్తని పాదాలు తట్టుకోగలవా అని ఏడ్చేట. ఏమిటా భక్తి పారవశ్యం? అందుకు వారు తస్మిన్ తత్సుఖ సుఖిత్వం అనే దాంట్లో ఉన్నది. అంతేకాదు, అంత కృష్ణుడు గోవర్ధనగిరిని దించేసిన తర్వాత ఆయన రాగానే ఎన్నైనా పాప ఇంతసేపు పట్టుకున్నావు, నొప్పి పట్టలేదు కదా, బాధపడలేదు కదా అని ఏడిచేట్టు వీళ్ళందరూ. భలే భలే పట్టుకున్నవి, ఆ కొండ ఎత్తుతావేంటి సరదాగా అని అనలేదు. ఎందుకంటే మహాత్మ జ్ఞాన విస్మృతి అనేది అంత బాగా పనికొచ్చింది. ప్రేమ కప్పేసిందండి దాన్ని. ఆయన ఎత్తి చూస్తున్నంతసేపు ఈయన పరమాత్మేమో అన్నాడు. ఆ తర్వాత వెంటనే పసిపెట్టేమో అయిపోయాడు. అంతే, ఆయన ఉండనివాడు ఆ భావాన్ని. పసిపెట్టే వాళ్ళతో ఆడడమే వాళ్ళకి మోక్షం. లేకపోతే ఎవడితో ఆడతాడండి ఆయన? పసిపెట్టే ఎవడ ఆడనిస్తాడు? కనిపిస్తే పరమాత్మ పరమాత్మ పరమాత్మ, నువ్వెక్కడా నేనెక్కడా అంటావు, ఎత్తుకోండు. అందుకు ఆ భక్తి ఉన్నదే, భక్తి ఒక్కటే భగవంతుడిని ఎత్తుకోగలదండి. అందుకే పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు, అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. అందుకు ఇంత దివ్యమైనటువంటి ఆ పరాభక్తి ఉన్నటువంటి వారు జారుళ్ళు కారు. వారు తమ సుఖం కోసమే చూడలేదు. జారబుద్ధి ఉన్న వారికి స్వార్థ బుద్ధి ఉంటుంది, ప్రేమ బుద్ధి ఉన్న చోట స్వార్థం అనేది లేదు. వాళ్ళు స్వార్థరహితులు. అటువంటిది ఆ దివ్యమైన ప్రేమ అని గోపికా ప్రేమ యొక్క స్వచ్ఛతని అంత చక్కగా ప్రకటించి తర్వాత అధ్యాయం మొదలవుతోంది. మనకి 2వ అధ్యాయం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.